మరి మీకు లైఫ్ ట్యాక్స్ ఇట్లా ఉందా అన్నది? లైఫ్ ట్యాక్స్ కోటో ట్యాక్స్ ఉంటుంది దీనికి. కోటో ట్యాక్స్ ఉంటుందా? ఎంత కట్టాలి? 3 నెలలకు 750 కట్టాలి. 3 నెలలకు 750 కట్టాలి. టిప్ తీసుకుంటుంది 15,000 కట్టాలి. ఇన్సూరెన్స్ 21,000 ఉంటుంది. పర్మిట్కి వేరే ఉంటుంది. పర్మిట్కు 5,000 వేరే ఉంటుంది. 5,000 చిల్లర. ఇన్ని వేల కిలోమీటర్లు తిరిగినా పికప్ ఏమైనా తగ్గిందా? బాగా పికప్ దీనికి ఏం తగ్గడు ఉంటుంది. అదే పికప్ కంటిన్యూ ఉంటుంది. ఎన్ని నెలలకు ఒకసారి మీరు సర్వీసింగ్ చేస్తూ ఉంటారు? 2 నెలలకు ఒకసారి సర్వీస్ ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తాం. ఎంత ఖర్చు వరకు వస్తుంది? వస్తుంది 3,000 దాకా వస్తుంది. 3,000 వరకు. ఓకే. ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే వరంగల్ ఆటోమొబైల్స్లో మహీంద్రా షోరూంలో దొరుకుతాయి. మొబైల్స్ ఇది అంటే బండి మహీంద్రా బుల్లెరో బండి దీని సామాన్ సేమే. మహీంద్రా ట్రాక్టర్లు దీని సేమే. ఓకే. అన్ని బెల్ట్ గిల్టు సేమ్. వాటర్ పంపు గీటర్ పంపు సేమ్ వస్తాయి. ఓకే. అన్నిటికీ సరిపోతుంది. మనం మెకానిక్ లేకుండా బండి స్టార్ట్ తీసుకొని రావచ్చు. మళ్ళీ బ్యాటరీ గిజులు లేకుండా నడుతూనే ఉంటుంది. స్టార్ట్ చేసుకొని పట్టుకొని రావచ్చు. ఇబ్బంది ఏముండదు బండి వెహికల్ గురించి. ఒకసారి ఇంజన్ చూపిస్తారా అన్న? ఒకసారి చూపారు ఇది ఓపెన్ చేసి. ఇందులో మీరు వాటర్ పోస్తూ ఉంటారు. చిన్నప్పుడు నాకు గుర్తుండే. ఓకే. మీరు ఎన్ని రోజులకు ఒకసారి వాటర్ పోస్తారు ఇందులో? రోజు చెకప్ చేస్తాం. వాటర్ చెకప్ చేస్తారు. ఇంజన్ అనేది ఏం ఇంజన్ అనేది? మహీంద్రా ఇంజన్ 4 పిస్టన్ ఇంజన్. 4 పిస్టన్. ఓకే. అది బ్యాటరీ. ఇంజన్ మీరు 2 సార్లు మీరు ఇంజన్ చేయించారు కదా, ఎంత ఖర్చు వరకు వచ్చిందన్న? 30,000 దాకా ఖర్చు. అంతే. మరి ఇంకెన్ని సంవత్సరాల వెహికల్ మీరు ఇట్నే నడిపోయారు? 2028 దాకా పర్మిట్ ఉన్నది. ఆ పర్మిట్ అయిపోయినాక గవర్నమెంట్ చేస్తే చేసుకున్నారు, లేకపోతే అమ్మేసి పెడపండి. 2028 దాకా పర్మిట్. ఏ పని జరగకుండా వాచ్కొని పని చేయాలి. అంతేనా? కానీ ఈ వెహికల్ అయితే మార్కెట్లో మంచి పేరు, మంచి వాల్యూ ఉంటుంది.